ఇప్పుడు అవి చేయడానికి కూడా ఎవరు దొరకట్లేదు. చాలా ఆందోళన కలిగిస్తుంది. నిజమే, కానీ అసలు పాయింట్ వదిలేస్తున్నారు. ఎక్కడైతే ఏమైతే చేయాలో పరిష్కారం వదిలేసి ఇతర వర్గాలని నిందించడం కరెక్ట్ కాదు అనేది నా వెర్షన్. రైట్ సంగప్ప గారు? నేను ముందు నుంచి ఒక విషయం చెప్తున్నా. ఇది చిన్న పార్కింగ్, మన ప్రేమ్ సింగ్ రాఠోడ్ అన్న పదే పదే చెప్తున్నారు, పార్కింగ్ దగ్గర జరిగిన గొడవని పెద్ద ఇష్యూ చేస్తున్నారని చెప్పి. అది ఎక్కడో మొండా మార్కెట్ లో జరిగిన ఇష్యూని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసేందుకు కేవలం ఒకరు ఇద్దరు దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేసినారు. ఆ ఇద్దరి వెనుక కూడా 100% ఇందులో నక్సల్ సానుభూతి పరులు, వాళ్ళకి సపోర్ట్ గా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీలు. నేను రాజకీయ నాయకుడిని కాబట్టి నేను జరిగినటువంటి విషయాన్ని రాజకీయంగా చెప్పగలుగుతాను. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంత న్యూట్రల్ గా ఓపెన్ గా చెప్పలేదు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో వాళ్ళకి అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మరింత వీళ్ళని రెచ్చగొట్టాలన్నటువంటి భావంతో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఏకైక లక్ష్యంతో జరుగుతుంది. మొదటిది. రెండోది, ఇప్పుడు కులవృత్తుల గురించి మాట్లాడుతున్న కులవృత్తులు ఇప్పుడున్నటువంటి ప్రపంచ ఇంత గ్లోబలైజేషన్ అయినటువంటి ఈ తరుణంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కులవృత్తుల్లో కూడా ఈ ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదం నుంచి కులవృత్తుల వారిని బయటపడేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలా. కేంద్రం ఏం చేయాలి? మేము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, విశ్వకర్మ యోజన. ఇంతకుముందు ఇద్దరు కూడా అక్కడ జగన్నాథాచారి గారు, తర్వాత రవీంద్రనాథ్ ఇద్దరు కూడా మనవులు ఉన్నారు. నేను అక్కడ విశ్వకర్మ యోజన పేరుతో మా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది చిన్న చిన్న కులవృత్తుల వారి కోసం. దానికంటే ఇంకా కావాలంటే కూడా ముద్రాలో ఇస్తుంది. దానికంటే ఇంకా కావాలంటే కూడా స్పెషల్ గా ఎంఎస్ఎంఈ పెట్టుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని కుల వృత్తుల వారిని ఎంకరేజ్ చేసినట్టయితే సమస్య ఉండదు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఊర్లో మనం గ్రామాల గురించి మాట్లాడుతున్నాం, మండల కేంద్రం గురించి మాట్లాడుతున్నాం. మండల కేంద్రాల్లో ఇంతకుముందు మోచీలు అద్భుతమైనటువంటి చెప్పుల షాప్ పెట్టుకొని చెప్పులు కుట్టుకుంటూ నడుస్తుండేవారు. ఈరోజు ఏమైంది? నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ చెప్పులు బూట్లు కూడా మండల కేంద్రానికి పోయినాయి. వాళ్ళ కుల వృత్తిని దెబ్బతీసింది ఎవరు? ఇప్పుడు మనం ఇంగ్లాండ్ ని, బ్రిటన్ ని, యుఎస్ ని తిడదామా? జర్మనీ, జపాన్ ని తిడదామా? కాదు కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో కులవృత్తులను ఒకటి కులవృత్తులు అప్డేట్ కావాలా, రెండోది ఆ కులవృత్తుల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలా, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలా. ఇంత జగన్నాథాచారి గారు చాలా మంచిగా చెప్పారు, ప్రభుత్వాలు మాకేం చేయడానికి, ప్రభుత్వాలు ఏం చేయడం అనేదానికి కొంత సరిపోతలేదు, ఇంకా జరగాల. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి లోన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి ఎవడోడు డ్రై క్లీనింగ్ షాప్ పెట్టేస్తున్నాడు. పాపం రోజు మన దగ్గర ఉన్నటువంటి కుల వృత్తి చేసేటువంటి మిత్రుడు ఈ రోజు ఆయన ఏం చేసుకోలేని పరిస్థితి ఉంది. చిన్న చిన్న మండల కేంద్రాలు కూడా వాళ్ళు డ్రై క్లీనింగ్ షాప్లు వస్తున్నాయి, వేరే మతస్థులై, వేరే కులస్థులై కూడా కాదు. నేనేమన్నా అంటే దీన్ని కేవలం రాజకీయంగా మీరు ఎవరు దీని అంత డీప్ గా చూస్తారు, కానీ చాలా పెద్ద ప్రమాదం కోసం పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది భారతదేశంలో మొత్తం నక్సలిజం అంతం చేస్తున్న తరుణంలో వాళ్ళ సానుభూతి పరులు కొత్త వాదానికి వచ్చారు. నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నీవు తెలుగు ఒక మార్వాడి నాయకుడితో మార్వాడి మనిషితో పెద్ద మనిషితో మాట్లాడుతూ నువ్వు తెలుగు మాట్లాడని మాట్లాడుతున్నాడు. నీకు తెలుగు వస్తుందా? నీకు తెలుగే రానప్పుడు నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అని మాట్లాడింది ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ నిండు అసెంబ్లీలో నాకు తెలుగు రాదు, సీతక్క మంత్రి గారు అయినటువంటి సీతక్కకి ఇంగ్లీష్ హిందీ రాదు అన్నాడు ఆయన. ఆమెకు హిందీ రాదని అవమానపరిచిండు. నాకు తెలుగు రాదంటే గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. ఆయన ఎవరైనా అడిగిండా? ఎవరితో అడగడం దమ్ముందా మీకు? ఏమనంటే తెలుగు మాట్లాడు అంటారు. మనం అందరు కూడా తెలుగు మాట్లాడమని పోయి మీరు అన్ని ముస్లిం కమ్యూనిటీ అందరూ అడగలుగుతారా? కేవలం ఇది కావాలని చెప్పి తెలంగాణలో ఉన్న హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సమాజంలో అలజడి రేపడం యొక్క లక్ష్యంగా జరుగుతుంది. దయచేసి కుల వృత్తుల వాళ్ళందరూ కూడా ఇందులో మీరు పావులు కాకండి. కుల వృత్తులకు జరుగుతున్న నష్టానికి దీనికి సంబంధం లేదు. ఈ రోజు మార్వాడి రాకపోతే ఇంకొకరు వస్తారు, ఇంకొక దేశం వాడు వస్తారు. ఏం చేస్తారు? ఈ రోజు మన దగ్గర ఎన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ షాపులు వచ్చినాయి. ఒకప్పుడు దర్జీల షాపులు అద్భుతంగా ఉంటారు. హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లో పోతే మీకు సూట్లు కుట్టే వాళ్ళకి రాత్రి పగలు పని చేసినా కూడా వాళ్ళకి పని ముగిసేది కాదు. ఈ రోజు ఒక్క దర్జీ షాప్ నడుస్తుందా? మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్ సూట్లు వచ్చేసినాయి. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు గొప్పగా బతికిన వాళ్ళు ఈ రోజు అట్లా లేని పరిస్థితిలో ఉన్నారు. అంటే మనం ఒకరి మీద నింద వేస్తే వాళ్ళనే బలి చేస్తామంటే కుదరదు. దయచేసి చేతి వృత్తులు కుల వృత్తుల వాళ్ళందరం కూడా దయచేసి స్వర్ణకారులు, చేనేత కళాకారులు, చేనేత వృత్తి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. ఇది మీకు ఒకటి రెండు సామాజిక వర్గాలని టార్గెట్ చేయడం వల్ల మన సమస్య పరిష్కారం కాదు. మనం డిమాండ్ చేయాల్సింది ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేయాలా, ప్రభుత్వాల నుంచి ఎట్లాంటి సపోర్ట్ తీసుకోవాలని చేయాలి తప్ప ఎవరు ఆయన రావడం వల్ల వృత్తి అనేది గ్లోబలైజేషన్ అయింది. ఒకప్పుడు మా ఊరికి ఎడ్ల బండి పోయే రోడ్డే ఉండేది కాదు. ఈ రోజు ప్రతిరోజు మా దగ్గర హైదరాబాద్ నుంచి వేరే దగ్గర నుంచి ఆడీలు, బెంజ్ కార్లు, BMW కార్లు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి మా దగ్గర 100 ఎకరాలు కొంటున్నారు. మా రైతులందరూ ముందు అమ్ముతున్నాడు, తర్వాత పెంగాని ఏడుస్తున్నారు. వాడు ఎవడో వచ్చి మా దగ్గర ల్యాండ్ కొన్నాడు, డబ్బులు పెట్టుకున్నాడు, నువ్వెందుకు కొన్నావు మా ఊర్లో అంటే అనలేం కదా అట్లా. కాబట్టి మీరు ఎవరినో ఒకరిని బ్లేమ్ చేస్తే దాంతో సమస్య పరిష్కారం ఏది కాదు. ఈ కుట్రలో
ఈ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న